టీ20 సిరీస్లో భాగంగా శ్రీలంక, టీమిండియా జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో బౌలింగ్లో అలానే బ్యాటింగ్లో టీమిండియా ఆటగాళ్లందరూ కూడా సమిష్టిగా రాణించి అదరగొట్టారు. బౌలింగ్లో రవి బిష్నోయ్ స్పిన్ బౌలింగ్తో దుమ్ము లేపి శ్రీలంక బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించి పరుగులివ్వకుండా అడ్డుకున్నాడు. అతడి సూపర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. ఇక బ్యాటింగ్లో జైస్వాల్, సూర్య సూపర్ హిట్టింగ్తో అదరగొట్టగా హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో సూర్యకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన రికార్డు వెలుగులోకి వచ్చింది. గత మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం ద్వారా టీ20 చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో 16 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో కోహ్లీ రికార్డును సూర్య సమం చేసి మొదటి స్థానాన్ని కోహ్లీతో కలిసి పంచుకున్నాడు. అయితే కోహ్లీ ఈ రికార్డును చేరుకోవడానికి 125 మ్యాచ్ల సమయం తీసుకోగా సూర్య కేవలం 69 మ్యాచ్లలోనే ఈ అసాధారణ ఫీట్ను సాధించి అబ్బురపరిచాడు. ఈ మ్యాచ్లో సంజు సామ్సన్ కు అవకాశం వచ్చినప్పటికీ తాను ఆడిన మొదటి బంతికే వికెట్ పారేసుకుని గోల్డెన్ డకౌట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక్కడ మనం కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సంజు సామ్సన్ తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఇప్పటి వరకు 132 స్పిన్ బంతులను ఆడగా 15.6 సగటుతో కేవలం 156 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం స్పిన్ బౌలింగ్లోనే 10 సార్లు అవుట్ అయ్యాడు. స్పిన్ బౌలింగ్లో సంజు స్ట్రైక్ రేట్ 118గా నమోదైంది. దీన్ని బట్టి సంజు సామ్సన్ టీ20 మ్యాచ్లలో స్పిన్ బౌలింగ్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడనే విషయం గణాంకాలు బట్టి అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం మరొక విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అదేంటంటే సంజు సామ్సన్ కు ఎప్పుడూ కూడా వరుసగా అవకాశాలు ఇవ్వడం లేదు. ఎప్పుడో ఒకసారి ఒక మ్యాచ్లో అవకాశం ఇస్తారు. ఆ తర్వాత 5 మ్యాచ్లు లేదా 10 మ్యాచ్లలో పక్కన పెట్టేస్తారు. అంతేకాకుండా అతడికి అవకాశం దక్కిన ఒక్క మ్యాచ్లో కూడా ఏ స్థానంలో ఆడిస్తారో కూడా ఎవరికీ తెలియదు. ఒక్కోసారి మిడిల్ ఆర్డర్లో ఆడిస్తారు, ఒక్కోసారి వన్డౌన్లో ఆడిస్తారు, ఇంకొకసారి ఓపెనర్గా ఆడిస్తారు. దీంతో ఆ దొరికిన ఒక్క అవకాశంలో ఆడాలి అన్నప్పుడు పర్ఫార్మెన్స్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంత ఒత్తిడిని అధిగమించి ప్రతిసారి బాగా ఆడడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి సంజు సామ్సన్ కు వరుసగా అవకాశాలిచ్చి ఒకవేళ అప్పటికి కూడా ఆడకపోతే అప్పుడు ఇంకొకరికి అవకాశం ఇస్తే బాగుంటుంది. మరి ఈ విషయంలో హెడ్ కోచ్ గంభీర్ అలానే బీసీసీఐ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బ్యాటింగ్ దిగిన శ్రీలంక జట్టు ఆరంభంలో కాస్త నెమ్మదిగానే ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఇన్నింగ్స్ చెక్కబడిందని అనుకునేలోపే ఓపెనర్ కుశాల్ మెండిస్ 10 పరుగుల వద్ద హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మొదటి వికెట్ 26 పరుగుల వద్ద కోల్పోయినప్పటికీ ఓపెనర్ నిస్సంక, వన్డౌన్ బ్యాట్స్మెన్ కుశాల్ పరేరా ఇద్దరూ కలిసి రెండవ వికెట్కు 54 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ అద్భుతంగా ఆడుతున్న తరుణంలో ఓపెనర్ నిస్సంక 32 పరుగుల వద్ద రవి బిష్నోయ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అతడు అవుట్ అయ్యాక కూడా కుశాల్ పెరేరా, మెండిస్ కలిసి మూడో వికెట్కు 50 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక్కడి వరకు శ్రీలంక ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. కానీ అనూహ్యంగా హార్దిక్ పాండ్యా ఎంట్రీ ఇచ్చి ఒకే ఓవర్లో 53 పరుగుల వద్ద నిస్సంక, 27 పరుగుల వద్ద మెండిస్ ను అవుట్ చేశాడు. ఇక అక్కడి నుండి శ్రీలంక పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో అసలంక 14 పరుగులకు, సనక అలానే వానిండు హసరంగా ఇద్దరు కూడా రవి బిష్నోయ్ బౌలింగ్లో 0 పరుగులకే క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఇక చివరిలో వచ్చిన మెండిస్ 12 పరుగులు చేయడంతో శ్రీలంక జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 161 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో రవి బిష్నోయ్ అందరికంటే ఎకానమికల్ గా బౌలింగ్ చేయడమే కాకుండా 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మిగిలిన బౌలర్లలో హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా చెరకు 2 వికెట్లు దక్కించుకున్నారు. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు తన ఇన్నింగ్స్లో 3 బంతులు కూడా ఆడకముందే వర్షం కురవడంతో చాలాసేపు మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అంపైర్లు మ్యాచ్ని సమీక్షించి ఇన్నింగ్స్ను 8 ఓవర్లకు కుదించి భారత జట్టుకు 78 పరుగులను టార్గెట్గా నిర్దేశించారు. ఇటువంటి పరిస్థితుల్లో మ్యాచ్ వర్షం తగ్గుముఖం పట్టాక ప్రారంభమైంది. ప్రారంభమైన కొద్దిసేపటికే సంజు సామ్సన్ కొద్దిగా నేలపాలు చేసుకున్నాడనే చెప్పాలి. సంజు సామ్సన్ అవుట్ అయినా కూడా యశస్వి జైస్వాల్ దూకుడుగాడుతూ బ్యాటింగ్ చేయగా అతడికి తోడుగా సూర్యకుమార్ యాదవ్ కూడా మెరుపులు మెరిపించాడు. వీరిద్దరూ కలిసి 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి పరుగుల వరద పారించారు. వీరిద్దరి హిట్టింగ్ దెబ్బకు శ్రీలంక బౌలర్లు బెక్కిచూపులు చూడాల్సిన
పరిస్థితి ఏర్పడింది. అయితే దూకుడుగా ఆడే క్రమంలో 15 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో 30 పరుగులు చేశాక జైస్వాల్ అవుట్ అవ్వగా 12 బంతుల్లో 217 స్ట్రైక్ రేట్తో 20 పరుగులు చేసిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్కు చేరాడు. ఇక ఈ మ్యాచ్లో 4వ స్థానంలో వచ్చిన హార్దిక్ పాండ్యా 9 బంతుల్లోనే 245 స్ట్రైక్ రేట్తో 22 పరుగులు సూపర్ హిట్టింగ్తో అదరగొట్టాడు. దీంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా గెలుపును సొంతం చేసుకుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.